క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. శిష్యులు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను, ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరల వచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన ప్రభువగు యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం శ్రీసభ మోక్షారోహణ మహోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటుంది? అసలు దేవుడు ఈ కార్యమును ఎందుకు చేయాల్సి వచ్చింది? భువి నుండి పరలోకానికి ప్రభువు ఎందుకు వెళ్ళారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే కాకుండా రక్షింపబడిన వారముగా మన జీవన శైలి ఎలా ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. రక్షణ ప్రణాళికలో భాగంగానే పాపులమైన మనల్ని రక్షించి తిరిగి తన రాజ్యంలోనికి చేర్చుకోవటానికే దేవుడు స్వయంగా సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. మన పాపాలకు పరిహారముగా తన ప్రాణాన్ని శిలువ బలియాగంగా అర్పించారు. మన రక్షణ కోసం తన రక్తాన్ని వెలగా చెల్లించారు. మరణాన్ని జయించి ప్రభువు పునరుత్థానుడయ్యారు. తిరిగి లేచిన తరువాత 40 రోజుల పాటు వారు తన శిష్యులకు విశ్వాసులకు పదే పదే దర్శనమిచ్చారు. ఎందుకంటే తాను సజీవుడనని అనేక రుజువులతో నిరూపించారు. సకల జాతులకు సర్వలోకానికి ఈ శుభవార్తను ప్రకటించే బాధ్యతను అపోస్తలులకు అప్పగించటానికే ఆయన వారికి ప్రత్యక్షమయ్యారు. 40 రోజుల పరిచర్య అనంతరం క్రీస్తు ప్రభువు శిష్యుల కళ్ళెదుటే పరలోకానికి ఎత్తబడ్డారు. ప్రస్తుతం ఆయన పరమ తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఇక ముందు జరగబోయే అతి ముఖ్యమైన ఘట్టం ప్రభువు రెండవ రాకడ. ఆయన తీర్పు తీర్చటానికి త్వరలోనే రాబోతున్నారు. మనము చేసిన మంచి చెడు క్రియలన్నింటికీ ఆ రోజున లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షారోహణం ఒక పరమ రహస్యం. మోక్షారోహణం ఒక కీలకమైన సంఘటన ఘట్టం. మోక్షారోహణం మన గొప్ప విశ్వాసం. మోక్షారోహణం అంటే పరలోకమునకు కొనిపోబడుట, అనగా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళడం. బైబిలులో ముఖ్యముగా లూకా రచనలలో యేసుక్రీస్తు మోక్షారోహణము గురించి చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. మోక్షారోహణము క్రీస్తు భూలోక యాత్రకు ముగింపు మాత్రమే కాదు, ఆయన మహిమాన్వితమైన పరిపాలనకు మరియు శ్రీసభ పరిచర్యకు ఆరంభం. మోక్షారోహణము క్రీస్తు మానవ స్వభావం దేవుని మహిమలోనికి ప్రవేశించటం. దేవుని కుడి ప్రక్కన కూర్చుండుట అనగా మెస్సియా రాజ్య స్థాపన అని అర్థం. ఆయన ఇప్పుడు సర్వసృష్టికి ప్రభువు. హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం ప్రకారం ఆయన పరలోక ఆలయములో మన తరపున తండ్రి యొద్ద విజ్ఞాపన చేసే నిత్య ప్రధాన యాజకుడు. కాబట్టి క్రీస్తు మోక్షారోహణం అంటే ఆయన మనకు దూరంగా వెళ్ళడం కాదు, ఆయన ఒక కొత్త రూపములో మనకు మరింత దగ్గరవ్వటం. యేసు తన శరీరముతో పరలోకానికి వెళ్ళటము ద్వారా దేవుని చెంత మానవత్వానికి చోటును కల్పించారు. కనుక మోక్షారోహణం అంటే దేవునితో మనకు ఉన్న సాన్నిహిత్యం మరియు మన మానవ స్వభావం దైవత్వములో ఏకం కావటం. కనుక ఈరోజు మన ఆధ్యాత్మిక ప్రయాణం కంటితో చూడటం నుండి విశ్వాసపు కన్నులతో చూడటం వైపు మన ప్రయాణం సాగాలి.
అనే గొప్ప సందేశం ఈ మోక్షారోహణ పండుగ మనందరికీ తెలియజేస్తుంది. మనం లోకంలో ఉంటూనే మన హృదయాలను పరలోకం వైపు ఉంచుకోవాలి అని దీని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షారోహణం అంటే క్రీస్తు ప్రభువు పరలోక తండ్రి మహిమలోనికి కొనిపోబడటం. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు అని విశ్వాస సంగ్రహంలో మనము ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఆయన మరలా తిరిగి వచ్చును. దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయుచున్నారు. పాపమును గూర్చి విచారించుటకుగాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించారు. మోక్షారోహణము యేసు ఆజ్ఞాపించిన విధముగా 11 శిష్యులు గలిలయలోని ఓలీవు పర్వతం వద్దకు వెళ్ళారు. బైబిలులో పర్వతం దేవుని కలుసుకొను పవిత్ర స్థలం, ప్రార్థనా స్థలం. అచ్చట శిష్యులు ఆయనను దర్శించి ఆరాధించారు. అప్పుడు యేసు వారు ఏమి చేయాలో తెలియజేసి వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చి వారు చూచుచుండగానే మోక్షారోహణమయ్యారు. మోక్షారోహణముతో ప్రభువు భూలోక యాత్ర ముగిసింది. శరీరముతో మోక్షమునకు కొనిపోబడ్డారు. దీనికి సూచనగానే ఈ రోజు నుండి మనం దేవాలయంలో పాస్కావత్తిని వెలిగించాం. అయితే ప్రభువు లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగారు. తండ్రి దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మోక్షారోహణమైన ప్రభువు మనతోనే ఉంటారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనములో ఉత్థాన క్రీస్తు శిష్యులకు ఇచ్చిన అంతిమ సందేశం మరియు మోక్షారోహణమును స్పష్టంగా చూడవచ్చు. ఉత్థానమైన తరువాత ప్రభువు 40 రోజుల పాటు తన అపోస్తలులకు, శిష్యులకు, విశ్వాసులకు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ 40 అనేది అర్థవంతమైన కాలము, లేదా బైబిలులో 40 అనేది సిద్ధపాటుకు సంకేతం. ఈ 40 రోజుల పాటు తాను సజీవుడనని పలు విధములుగా ప్రభువు రుజువు చేసుకున్నారు. దేవుని రాజ్యమును గురించి వారికి బోధించారు. పవిత్రాత్మ ద్వారా వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు. ఉదాహరణకు తండ్రి చేసిన వాగ్దానము, పవిత్రాత్మ కొరకు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు అని ప్రభువు వారికి ఆజ్ఞాపించారు. మోక్షారోహణము అయిన ప్రభువు మరలా తప్పక తిరిగి వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. ఇది మన విశ్వాసం కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ప్రభు యొక్క రాకడ కొరక ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువు తిరిగి వచ్చేలోగా ఆయన ఈ లోకములో ఆరంభించిన సువార్త సేవ కార్యమును ఆయన శిష్యులమైనటువంటి మనందరము కూడా ఈ లోకములో కొనసాగించాలి. ఇది మనందరి బాధ్యత. ఈ కార్యాన్ని ప్రభువు అపోస్తలులకు స్పష్టం చేసి ఉన్నారు. యేసు మోక్షారోహణము వల్ల పరిశుద్ధాత్మ మన మీదకు దిగి వచ్చింది. తద్వారా మనం ఈ భూమిపై క్రీస్తు యొక్క శరీరముగా మారి ఆయన కార్యాన్ని, ప్రణాళికను కొనసాగించాలి. పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరియా సీమలయందు అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అలాగే తన అంతిమ సందేశముగా ఇహపరలోకములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు అని ఉపదేశించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు దినమున పవిత్రాత్మ రాక శక్తితో ప్రారంభమైన ఆ సువార్త సేవా కార్యము
నేటికీ కొనసాగుతూనే ఉంది. నేడు క్రీస్తునందు జ్ఞానస్నానము పొందిన మనకు అదే ఆజ్ఞ ఇవ్వబడింది. అపోస్తలుల వలె మనము కూడా ఆ సేవా కార్యములో, సువార్త సేవలో, సువార్త ప్రచారములో, ఆ ప్రేషిత కార్యములో భాగస్థులమగుటకు మనము పంపబడ్డాం. యేసు మోక్షారోహణమవుతూ శిష్యులను అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆయన వారికి ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. ప్రభు ఇచ్చిన చివరి ఆదేశము నుండి మన ప్రేషిత కార్యమును 3 రకాలుగా చూడవచ్చు. 1, ఈ లోకములో క్రీస్తుకు సాక్ష్యము ఇవ్వటం. ప్రభు తన శిష్యులతో, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపుడు అని ఆజ్ఞాపించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి క్రైస్తవులు ఈ లోకమునకు వెలుగై ఉండాలి. పాపమనే అంధకారముతో నిండియున్న ఈ లోకములో క్రీస్తు విశ్వాసులు తమ మంచి పనుల ద్వారా, సేవా జీవితము ద్వారా వెలుగును ఈ లోకానికి ప్రసరింపచేయాలి. మదర్ తెరెసా లాంటి ఎంతోమంది పునీతులు మనకు ఆదర్శముగా ఉన్నారు. క్రీస్తు బోధించిన అష్టభాగ్యాల సత్యమును జీవించినచో లోకమునకు వెలుగుగా మనం కాగలం. విశ్వాసులు ఒకరికొకరు ముందుగా వారి కుటుంబంలో ఆదర్శవంతమైన జీవితమును జీవించాలి. కుటుంబంలో ప్రేమ కలిగి జీవించువారు సమాజములోనూ లోకములోనూ ప్రేమ కలిగి జీవిస్తారు. 2వది సువార్త పరిచర్య. క్రీస్తు రక్షణ సువార్తను ఈ లోకములో మనందరము కూడా ఒక బాధ్యతగా చేపట్టి ప్రకటించాలి. సువార్తను మనము పొందనిచో ఇతరులకు ఎలా తెలియజేస్తాం? ఇతరులకు ఎలా ప్రకటిస్తాం? సువార్తను తెలుసుకోవాలన్న కోరిక, తపన మనలో ఎంతమందికి ఉన్నది? ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర వ్యక్తులు సాధనాల ద్వారా బైబిల్ విజ్ఞానమును పెంపొందించుకోవటానికి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి. మరి మనలో ఎంతమంది నేర్చుకోవాలనే ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాం? మనలో విద్యాపరంగా చదువుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ శ్రీసభ బోధనలను, సువార్త వివరణలను తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు? సువార్తను ప్రకటించటం అంటే కొన్ని వాస్తవాలను మన విశ్వాసపాత్రులముగా, నమ్మకముగా ఉండటం. క్రీస్తుకు, ఆయన సందేశమునకు నమ్మకంగా ఉండటం. శ్రీసభ పరిచర్యకు నమ్మకంగా ఉండటం. విశ్వాసుల పట్ల నమ్మకంగా ఉండటం. 3వదిగా సకల జాతి జనులను క్రీస్తుకు శిష్యులనుగా చేయటం. క్రీస్తు శిష్యులు కావాలంటే క్రీస్తు సువార్త బోధింపబడాలి. మారు మనస్సు పొంది క్రీస్తునందు విశ్వసించాలి. త్రిత్వైక నామమున జ్ఞానస్నానము పొందాలి. క్రీస్తు ఆజ్ఞలను అనుదిన జీవితంలో పాటించాలి. యేసు భూలోకములో చేసిన పరిచర్య కూడా ఇదే. నేడు ఇది మనందరి బాధ్యత, మనందరి ప్రేషిత కార్యము సువార్త పరిచర్య. ఇది సాధ్యమే, ఎందుకంటే ఆయన ఇమ్మానువేలు దేవుడు అనగా ప్రభువు మనతో ఉన్నారు. మోక్షారోహణమునకు ముందుగా శిష్యులు ఆయనను దర్శించి ఆరాధించారు. కానీ కొందరు సందేహించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. అయినప్పటికీ ప్రభువు వారిని నమ్మి వారికి బాధ్యతను అప్పజెప్పారు. మనము అల్పవిశ్వాసులమైనను, మన విశ్వాసము ఆవగింజంతదైనను ప్రభువు మనలను నమ్ముచున్నారు. కాబట్టి మనము ఈ బాధ్యతను తప్పకుండా కొనసాగించాలి. ఈ సువార్త సేవ ప్రచారం విశ్వజనీనమైనది. సకల జాతి జనులను క్రీస్తుకు శిష్యులనుగా చేయాలి. త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమను ఈ లోకమంతటా మనము ప్రకటించాలి. సకల జాతి జనులకు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాలి. జ్ఞానస్నానము ద్వారా వారిని తల్లి శ్రీసభలోనికి ప్రవేశపెట్టాలి. జ్ఞానస్నానము త్రిత్వైక సర్వేశ్వరునితో, సంఘముతో ఐక్యతకు సూచన. పరిశుద్ధాత్మ సహాయంతో మన ఈ పరిచర్య సాధ్యమే అని మనం విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణంలో పౌలు
ఎఫెసీలకు ఆత్మను ప్రసాదింపవలసిందిగా తండ్రి దేవుణ్ణి అర్థిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ మనకు వివేకమును కలిగించి దేవుణ్ణి విదితమొనరుస్తుంది. దేవుని శక్తి ఎంతో అతీతమైనది. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే ఈ పవిత్రాత్మ. ఆత్మ ద్వారా మనము పొందు వివేకము మన హృదయ కన్నులను ప్రజ్వరిల్ల చేస్తుంది. కాబట్టి మన విశ్వాసము బలపడుతుంది, మన బుద్ధి మనసులు వికాసము పొందుతాయి. కనుక మనలో పనిచేయుచున్న ఆత్మవరమును మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. విశ్వాసులమగు మనలో ఉన్న దేవుని శక్తి ఎంతో అతీతమైనది. జ్ఞానస్నానము పొందిన ప్రతి విశ్వాసిలో దేవుని ఆత్మ వసిస్తుంది. కనుక శ్రీసభ పరిచర్యను సంపూర్ణము చేయు శక్తిని మనము కలిగి ఉంటాం. విధేయత కలిగిన విశ్వాసము మనందరికీ ఉండాలి. కనుక మన జీవితము ద్వారా, మన బోధనల ద్వారా క్రీస్తుకు సాక్షులమవుదాం. ఆయన సువార్తను ప్రకటించుదాం. సకల జాతి జనులకు క్రీస్తుకు శిష్యులనుగా చేయ ప్రయత్నిద్దాం. కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా, మన బాధ్యత ఏమిటంటే ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ లోకాంతం వరకు నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేశారు. ఆయన పవిత్రాత్మ ద్వారా, దివ్యసప్రసాదము ద్వారా మన మధ్యనే ఉన్నారు. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే హృదయ కన్నులను తెరవాలి. పౌలు ఎఫెసీయులకు చెప్పినట్లు మన హృదయ కన్నులు వెలిగించబడాలి. అంటే లోక ఆశల కంటే పరలోక నిరీక్షణపై మన దృష్టి ఉండాలి. రెండవ రాకడకు మనము సిద్ధపడాలి. ప్రభు మళ్ళీ వస్తారు, ఆయన తప్పకుండా వస్తారు. ఆయన వచ్చినప్పుడు మనము చేసే సత్క్రియలే మనకు సాక్ష్యం. స్వార్థ పరిచర్యలో భాగస్వాములము కావాలి. జ్ఞానస్నానం పొందిన ప్రతి విశ్వాసి ఒక మిషనరీ. మన కుటుంబాల్లో, మన కార్యాలయాల్లో మనము క్రీస్తు ప్రతినిధులుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షారోహణ పండుగ మనకు ఒక హెచ్చరిక మరియు అలాగే ఒక ఓదార్పు. హెచ్చరిక ఏమిటంటే మనం లోకస్తులము కాదు, పరలోక పౌరులము. మన ప్రవర్తన దానికి తగినట్లుగా ఉండాలి. ఓదార్పు ఏమిటంటే మన ప్రభు మన కోసం పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు. పరలోకం అంటే మేఘాలపై, మేఘాల వెనుక ఉండే ఒక స్థలము కాదు, అది స్వయముగా క్రీస్తు ప్రభువే అని పోపు బెనడిక్ట్ చెప్పి ఉన్నారు. పవిత్ర బలి పూజలో మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. పవిత్రాత్మ శక్తితో నింపబడి లోకమంతటా క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించే వరాన్ని ప్రసాదించుమని వేడుకుందాం. ఓ పరమ తండ్రి, మోక్షారోహణమైన నీ కుమారుని మహిమలో మేము కూడా పాలి భాగస్థులమయ్యేలా ఈ భూమిపై నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని మాకు ప్రసాదించుము. ఆమెన్.